మేడ్చల్ ప్రజాపాలన కార్యక్రమంపై వివాదం రేగింది. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కీసరలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం సమయానికి ప్రారంభం కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల సమక్షంలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అధికారులపై మండిపడ్డారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాపాలన కాదు, ఇది కాంగ్రెస్ పాలన అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మల్లారెడ్డి ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రగతి ప్రణాళిక అని 1 year డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు. దానికి మా అధికారులు ఎమ్మెల్యేను, కొత్తగా గెలిచిన చైర్మన్లను, కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వైట్ చేసిండ్రు. ఇన్వైట్ చేసినాక 9:30 అని టైం చెప్పిండ్రు. చెప్పినాక 9:30 కరెక్ట్ వచ్చిన నేను ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. నాకు వేరే ప్రోగ్రాంలు ఉండే, అయినా సరే కూర్చున్నా. ప్రజాపాలన అంటే టైం. ఇది ప్రతి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో, మల్కా రంగారెడ్డి జిల్లాలో ప్రతి 14 నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు ఆర్టీఓ గారు. చాలా బాగుంది. దానికి లింకు లేదు కదా ప్రజాపాలన. ఎమ్మెల్యే ఇవ్వాలి కదా. ఎంఆర్ఓ గారు మీరు కూడా చెప్పారు, తొందర వచ్చి 5-10 ఇచ్చేసి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. మీరు ప్రజాపాలన చేసుకోరమ్మా, చీఫ్ చేసుకోండి. కానీ కళ్యాణ లక్ష్మి చెప్పులను ఎమ్మెల్యేతో నుంచి పంపి 15 నిమిషాలు నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. నేను అన్నంతనే నేను ఆయన 11కు వస్తాడు. నాకు వేరే ప్రోగ్రాం నేను మితమని చేసుకొని కూర్చున్నాను. గంట సేపు కూర్చున్నాను. నేను ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడాను. నాతో కాదండి, నాకు వేరే ప్రోగ్రాం ఉంది, లేకపోతే నేను కూర్చుంటుంది. నాకు అర్జెంట్ లేదని చెప్పి నాకు వేరే ఏ ప్రోగ్రాం మా కేటీఆర్ కదా జిల్లా 2 జిల్లాల నిన్న 4 గంటల ముందు అనుకుంటున్నాను. 11 గంటలకు నేను అబద్ధం చెప్పా. నేను కూడా చెప్పాను, నేను ఎంతసేపు వచ్చిపోతా సార్ అని ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన. అర్ధగంట సేపు 10 పాదాలు తప్పలేదు, వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదు. మాకు ఇన్సెంట్ అయ్యి పిలిచి ప్రజాపాలన పిలిచి కళ్యాణ లక్ష్మి పెట్టి మాతో ఇవ్వకుండా చీఫ్ గెస్ట్ లేట్ వచ్చి ప్రజాపాలన అంటే టైం స్టార్ట్ చేయాలి. అందరు అధికారులు వచ్చి అందరూ వచ్చి ఈ తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే మా చైర్మన్ ఎక్కడో అక్కడ, మీ చైర్మన్ ఉంటే మీ చైర్మన్ మేము ఎక్కడో తర్వాత ఒకదాని ఇట్లా పెట్టండి. ఒక 2 నెలల చెక్కులు వచ్చి ప్రజలకు ఇబ్బంది పడుతుంది. కళ్యాణ లక్ష్మి వచ్చినాక కూడా మీరు ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఇవ్వకపోవడం ఏంటి? మేడ్చల్ స్పెషల్గా లేదమ్మా, ఇవ్వకపోవడం ఏంటి? చెక్కులు అయితే వచ్చేది మీరే డేట్ చెక్కులు లేదమ్మా. ఇంతకుముందు కాదు, ఇప్పుడు కూడా ఎందుకు లేట్ చేయాలి? ఈ ప్రోగ్రామ్ కు దానికి సంబంధం ఏంటి? మీరు చెక్కులు చూడండి, డేట్ చూడండి. 2 ఏళ్ళు నెల వచ్చినాక ఇస్తే ప్రజలు ఖుషి అవుతారు కదా. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి కూడా ఇళ్ళలు పుట్టినాక కూడా ఇస్తారు.